తాజాంశాన్ని చూస్తున్నాం. కల్తీ లడ్డు విషయాన్ని తాము రాజకీయ కోణంలో చూడటం లేదన్న సీఎం చంద్రబాబు, తిరుమల పవిత్రత, భక్తుల మనోభావాలు కాపాడాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. కుట్రదారులు శిక్షించేందుకు తీసుకునే చర్యలో ప్రభుత్వానికి మద్దతిస్తామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, కల్తీ లడ్డు అంశంలో సీఎం, డిప్యూటీ సీఎం వ్యాఖ్యల సారాంశం ఏంటి? అమరావతి సచివాలయంలో ఏదైతే రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభానికి ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు, అటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, అలాగే బీజేపీ నుంచి సత్యకుమార్ యాదవ్లతో పాటు మంత్రి నారా లోకేష్లతో విడిగా సమావేశమయ్యారు. అసలు ఇవాళ కేబినెట్ ఎజెండా అంశాల కంటే ఏదైతే కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న పవిత్రమైన తిరుమల శ్రీవారి లడ్డు వ్యవహారం విషయం మీద పూర్తిగా చర్చిద్దామనే ప్రతిపాదన సీఎం వారి ముందు పెట్టినట్లుగా తెలుస్తోంది. దీనికి పవన్ కళ్యాణ్ అలాగే సత్యకుమార్ యాదవ్లు కూడా సానుకూలంగా స్పందించారు. అయితే ఇక్కడ ప్రధానంగా సీఎం ఒక విషయాన్ని అయితే వారికి స్పష్టం చేయడం జరిగింది. ఏదైతే ఇది తమ రాజకీయ ఉద్దేశంతో చేసే పని కాదని, ఏదైతే కోట్లాది మంది భక్తుల మనోభావాలు అలాగే తిరుమల పవిత్రతతో ముడిపడి ఉన్న అంశం కాబట్టి దీన్ని వాస్తవాలు ప్రజల ముందు పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందనే విషయాన్ని సీఎం వారికి స్పష్టం చేశారు. ఈ విషయాన్ని రాజకీయ కోణంలో కాకుండా ఒక లాజికల్ ఎండ్, ఏదైతే గత ప్రభుత్వ హయాంలో జరిగిన మహాపాపం ఏదైతే ఉందో దానికి ఒక లాజికల్ ఎండ్ తీసుకొచ్చే దిశగా ఈ వ్యవహారాన్ని తీసుకెళ్లి ప్రజలందరి ముందు అసలు వాస్తవాలు బయట పెట్టాలనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇందులో భాగంగానే ఏదైతే సిట్ ప్రభుత్వానికి 14 పేజీల లేఖ రాసిందో ఆ లేఖలోని అంశాలతో పాటు ఇంకా అధికారికంగా కోర్టు నుంచి ఈ సిట్ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ దాదాపు 290 పేజీల పైగా ఉన్నందున ఆ అంశాలు కూడా రావాల్సి ఉన్నందున అవి ఇవి నిర్ధారించి అసలు సూత్రధారులు ఎవరు ఇందులో అంటే పాత్రధారుల కంటే ఇప్పుడు సిట్ పాత్రధారులని శిక్షించమని సిఫార్సు చేసిందే తప్ప అందుకు వారు ఎవరి ప్రోద్బలంతో ఈ విధమైన పనులు చేశారు, దీని వెనక ఎవరున్నారనే విషయాలు తేల్చడంలో సిట్ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో లేనందున దీన్ని బయట పెట్టేందుకు మరో విచారణ కమిటీ ఏర్పాటు చేసే ప్రతిపాదనను సీఎం వారి ముందు పెట్టినట్లుగా తెలుస్తుంది. దీనికి పవన్ కళ్యాణ్, సత్యకుమార్ యాదవ్ నుంచి కూడా సానుకూల స్పందన వచ్చినట్లుగా తెలుస్తుంది. ఏదైతే తిరుమల లడ్డు కల్తీ చేసిన విషయంలో తాము జనసేన తరఫున కూడా ఎంతో సీరియస్ గా ఉన్నామనే విషయాన్ని పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రికి స్పష్టం చేసినట్లుగా సమాచారం అందుతుంది. ఈ విషయంలో ప్రభుత్వం సూత్రధారులని శిక్షించే విషయంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్నా తన పూర్తి మద్దతు ఉంటుందనే విషయాన్ని పవన్ కళ్యాణ్ అక్కడే ముఖ్యమంత్రికి స్పష్టం చేసినట్లుగా తెలుస్తుంది. ఇదే విషయం, ఇదే అభిప్రాయం మీద కూడా తాము ఉన్నామనే అభిప్రాయం కూడా మరో మంత్రి బీజేపీ తరఫున సత్యకుమార్ యాదవ్ కూడా వ్యక్తం చేశారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయంలో తాము కూడా ఖచ్చితంగా భాగస్వాములు పూర్తి మద్దతు ఉంటుందనే విషయాన్ని స్పష్టం చేశారు. ఇదే సమయంలో అసలు కుట్రదారులను నిగ్గుతేల్చేందుకు విచారణ కమిటీ ఏర్పాటు చేయాలని చెప్పి అభిప్రాయపడుతున్నట్లు సీఎం తెలిపారు. శ్రీవారు ప్రసాదాన్ని తీవ్రమైన నేరంగానే పరిగణిస్తున్నామని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. ఈ అంశాల గురించి నలుగురు ఏకాభిప్రాయానికి వచ్చిన తర్వాత మంత్రివర్గ సమావేశానికి వెళ్ళిన తర్వాత ఈ ప్రతిపాదనలు పెట్టినట్టుగా తెలుస్తుంది. ఈ ప్రతిపాదనలకు కూడా మంత్రివర్గం అంతా ఏకాభిప్రాయంతో ఆమోద ముద్ర వేసినట్లుగా సమాచారం ఉంటుంది. ధన్యవాదాలు కృష్ణ.